మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతానికి మనం మహబూబాబాద్ జిల్లా మరిపేట మండలంలో ఉన్నటువంటి జండల్గడ తండాలో ఉన్నాం. ప్రస్తుతానికి నిన్న ఒక తండ్రిని ఒక భార్య ఇద్దరు కూతురు కలిసి చిన్న తగాదాల నేపథ్యంలో తండ్రిని చంపారని మనకు తెలిసింది. ఆ విషయం దారుణంలో వ్యాపించింది. దీంతో అసలు ప్రస్తుతానికి మనం జండల్గడ తండాలో ఉన్నాము, మరిపేట పక్కన ఉన్నటువంటి తండాలో. అందరూ కూడా ఏం జరుగుతుంది అని ఒక ఉద్రిక్త పరిస్థితులు వాతావరణం ఇక్కడ నెలకొంది. అందరూ చూడొచ్చు మన విజువల్స్ కూడా. అందరూ కూడా అక్కడ ఏం జరుగుతుంది అన్న ఒక భయాందోళనకి గురవుతున్న పరిస్థితి ఉంది. మనకు మృతుని ఇంటి దగ్గరను మొన్న రాత్రి కూడా ఇదే ఫోన్లకి తనని ఏదైతే కిషన్ ఉన్నాడో మృతి చెందిన కిషన్ ఉన్నాడో దీనికి కట్టేసి కొట్టారని కూడా తెలుస్తుంది. అసలు ఏం జరిగింది, ఎందుకు కొట్టారు, అసలు ఎవరు కొట్టారు, అసలు కొట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని చెప్పేసి వాళ్ళ అన్న ఉన్నాడు, వాళ్ళు అడిగి తెలుసుకుందాం. చెప్పండి అసలు ఏం జరిగింది ఆ రోజు. సార్ ఇప్పుడు ఆయన ధరని పట్ట వదిలిపెట్టారు సార్. వాళ్ళ తల్లి గారి ఇంటి కూడా భూమి ఉన్నది, మంగళపట్నంలో ఉంది. తిన్నేపాలెం పోయినాడు సార్. పోయిన తర్వాత జేబులో 100 రూపాయలు ఉన్నాయట. 100 రూపాయలు వాళ్ళ బిడ్డ తీసుకుంది. బిడ్డ తీసుకుంటే నా 100 రూపాయలు ఎవరు తీసుకున్నారని వాళ్ళ బిడ్డకు అడిగాడు. అడిగే వరకు చిన్నపాటు వాళ్ళ ఇంట్లో గొడవ అయింది. నాకు సమస్య తెలియదు సార్. నేను పక్కన ఉంటే వాళ్ళు రాళ్ళు కరెంట్ పెట్టినట్టే మోతుకుంటారు బాగా. ఏందని ఆటోమేటిక్ అని ఉరికొచ్చేవారు సార్. ఏం చేసినట్టే పిల్లగాని కొట్టిరు, అమ్మాయిను వాళ్ళ తల్లిను వాళ్ళు కిషన్ ని కొట్టారు. కిషన్ ని కొట్టాక ఒక రాయితను కూడా భార్య ఇద్దరు పిల్లలు కొట్టారు. కొట్టిన తర్వాత ఏమైంది సార్ అంటే మేము పక్కా నిలబడ్డా సార్. పక్కా నిలబడితే ఇంతలా రాయి వేసే వరకు పిల్లగాని దెబ్బ తాగిన తర్వాత తాగిన తర్వాత ఏమైందంటే మాకు ఇక గొడవ అయింది, చల్లారింది సార్. మేము ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మా పక్కన కూడా ఇంకో పిల్లగాడు ఉన్నాడు. ఆ రాళ్ళు మాకు తలిగింది, తమాన్ తలిగింది. తమ నుంచి కింద పడే వరకు ఏమైందంటే నేను ఇంటికి వెళ్ళిపోయినా సార్. గాలి బాగా వచ్చిన తర్వాత మా ఇంటి తరగా మా వజన ఉంది. వజన వచ్చి ఏం కిరాణా కొట్టు పెట్టినా ఎందుకు వచ్చిందో వచ్చింది సార్. వచ్చిన తర్వాత ఏంటంటే మీ అన్న మీ తమ్ముని కట్టేసి కాళ్ళు 2 చేతులు రేకుల కింద వానాల పడితే ఇక్కడ కట్టేసే వరకు నేను ఇంటికి వెళ్ళిపోయినా. 5 జరిగింది సార్ అది గొడవ. ఇంటికి వెళ్ళిపోయినా నేను తాను చేసి అన్నం తిందా అని రెడీ అవుతున్నా సార్. అంతనే వచ్చి చెప్పింది. ఎవరు కట్టేశారు నాకు తెలియదు సార్. అయితే చెప్తే నేను వచ్చేసి నేను ఒక్కని వేస్తే గొడవ పెట్టుకుంటారని మా భార్య కూడా వచ్చిందాయంట. వచ్చిన తర్వాత మరదలు వదిలిపెట్టు, వానలో ఆయనకు అసలే ఆరోగ్యం బాగలేదు కొంత, ఇక నువ్వు చలికి సస్తాడు ఉంచి సార్. అయితే కట్టేసింది సార్. నేను నా భార్య ఏమైంది అంటే నేను ఇంటికి వస్తే గొడవ అవుతుంది, ఈయన ఏమైతే గొడవ పెట్టుకోవడం నా భార్య నా ఇంట వచ్చింది సార్. ఇద్దరు వచ్చిన మరదలు వదిలిపెట్టు, చిన్నపాటు కూడా అయితే రేపు తీసుకొచ్చి కూర్చొని మాట్లాడదాం, నేను వాళ్ళ తల్లిదండ్రులు పిలిపిస్తా అని నేను ఫోన్ చేశాను సార్. ఫోన్ చేస్తే నువ్వు వీడియో తీస్తున్నావా, ఇది తీస్తున్నా అంటే నాకు వీడియో సమానం లేదమ్మా, నాకు వీడియో తీసే సైజ్ లేదు, నాకు తీరాదు, నాకు సెల్లే కొన్ని డబ్బా సెల్లు ఇప్పుడు మనం తీసుకున్నా, నాకు తీరాదామని చెప్పిన నా బాధ తొడలేదు సార్. ఇక్కడ వదిలిపెట్ట ఎంత బయలుదేరినా వదిలిపెట్టకపోతే మా భార్య ఏం చేసిందంటే వాళ్ళ సెల్లే అవుతుంది, వదిలిపెట్టాలి గోదావరి చేయి పెట్టినా కూడా వదిలిపెట్టలేదు సార్. వదిలిపెట్టకపోతే ఇక వదిలిపెడితే మీరు బాగుతామంటారా, రైతు మామూలుగా సాధనతో మమ్మల్ని కోసేస్తాడంటే మేము కూడా భయానికి మేము జారుకున్నాం సార్. జారుకుని ఇంటికి పోయినా వెళ్ళిపోయినా సార్. వెళ్ళిపోయిన తర్వాత ఏమైందంటే వాళ్ళ అమ్మకు వాళ్ళ తమ్ముడు కూడా 6 నెలలు అవుతాయి సార్ చనిపోయి. వాళ్ళ తమ్ముడు హైదరాబాద్ కనబడి చచ్చిపోయాడు. హైదరాబాద్ 6 నెలలు ఉన్నారు. వాళ్ళ బాధలు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు దిక్కు లేరు సార్. నాకు కూడా బాధ అనిపిస్తుంది. వాళ్ళకి ఫోన్ చేసే వరకు ఇంకో ఏంపుడు ఉన్నాడు ఆడ, మా చిన్నమ్మ, ఇద్దరు చిన్నమ్మలు ఒక దగ్గర ఇచ్చారు. వాళ్ళు ఏంపుడిని తీసుకొచ్చి బండి మీద వచ్చి సార్ మా ఇంటికి అడుగు ఉన్నారు వాళ్ళు. నీ కొడుకు కట్టేసిరమ్మా, మీరు వెళ్ళిపోయి తొందరగా, నేను పోతే వాళ్ళ గొడవ అయితట్టు ఉంది, నేను వెళ్ళిపోరు అని ఎన్నిసార్లు చెప్పినా. మా ఇంటికి ఉన్నారు సార్. వెళ్ళిపోమంటే ఎన్నిసార్లు చెప్పినా ఒక నిమిషం ఎన్నిసార్లు మొత్తుకున్నా కూడా రాటే సార్. రాకపోయినా గట్టిగా బయటకు వచ్చి అరిసిన, అమ్మా నీ పిల్లగాని కట్టేసిన తర్వాత నువ్వు ఎందుకు పోవట్లేదు అని చెప్తే సార్ వాళ్ళు ఏమో వచ్చిన తర్వాత మా చిన్న తమ్ముడు ఉన్నాడు. నేను వాళ్ళ జోలికి పోను, నేను ఎక్కడికి పోయినా నేను సారా కళ్ళు తాగటం కాదు, ఇంట్లో సైలెంట్ గా పండుకున్నా సార్. నా పానాక ఆమె పోలీసు ఆటోని తీసుకురాని మా చిన్న తమ్ముడు వెళ్తే చిన్న తమ్ముడు పిల్లగా లేచిండు, నీ సిక్కడ రాను గాలి దుమ్ము వచ్చిందని ఆయన బంద్ చేసిన సార్. బంద్ చేసిన తర్వాత అంబులెన్స్ కూడా ఫోన్ చేసిన సార్. అట్టానికి వచ్చినాం, గాలి దుమ్ము వచ్చింది సార్. మా తమ్ముడు మా బుజ్జి చేసింది సార్. నాకు సెల్ నెంబర్ తెలియదు. మా బుజ్జి చేసి అంబులెన్స్ 2-3 సార్లు చేస్తే మేము నర్సులపేట దగ్గర ఉన్నాం. వచ్చి 1 గంట పట్టుద్ది, అర్ధ గంట పట్టింది. సరే ఓకే, అప్పుడు దాకా
సార్ అని చెప్పినా తీసుకుపోయినా నేను కూడా రాలే మా మరదలు ఇద్దరు నా భార్య నా మరదలు వచ్చారు ఆంబులెన్స్ చేసింది సార్ అంతలో గాలిదుమ్ము వచ్చింది ఆంబులెన్స్ రాముందు గాలిదుమ్ము వచ్చింది కరెంట్ తీసుకుపోయాను సార్ గాలిదుమ్ము బాగా వచ్చింది కరెంట్ పోయింది సార్ ఒక చెప్ప మీద కొట్టినా కూడా కనబడకుండా ఉంది అయితే తొక్కిరో ఏం చేసారు మాకైతే తెలియదు సార్ ఎవరు కొట్టి మాకు వాస్తవంగా తెలియదు చూసాక నేను చెప్పిన సార్ మై బాగా సీరియస్ అంటే మై బాగా మా చేత కాదు నేను నెల ఇరిగినాయి మెడనర ఇరిగినాయి ఈయనకు అన్ని బక్క ఎక్క పడితే అక్కడ కోరికిరు ఈయన నరాలని తెగిలి ఈరిసైనాయి రక్తం గడ్డ కట్టింది బతకాలని చెప్పిన సార్ చెప్తే నేను ఖమ్మం తీసుకొచ్చాను సార్ నేను ఇల్లు కట్టిస్తాను సార్ నాకు డబ్బులు లేవు ఆయన నిన్న 6 చనిపోయింది సార్ 2 అవుతాయి సార్ 2 వరకు మాకు ఫోన్ చేస్తూనే ఉన్నాం ఇక పానాగా ఫోన్ చేస్తున్నాను ఆరోగ్యం బాగాలేదు బతకతట్టు ఉంది శాస్త్రతట్టు ఉంది అని చెప్తే మా చిన్న మా బిడ్డలు ఏమంటారు అన్న డబ్బులు ఎట్ట కావాలంటే నా కాడ ఎక్కడదమ్మా నేను నా ఇబ్బంది నేనున్నా నాకు ఆ డబ్బులు అని నేను చెప్పేసిన ఇంకో హాస్పిటల్ తీసుకుపోయిన బతాడు అని వాళ్ళ ఆశతో ఇక్కడ తీసుకుపోయిన సార్ పానం వెళ్ళిపోయింది 6 ఫీట్ల 6 ఇంచులు ఉన్నాడు సార్ హైట్ బాగుంటాడు పిల్లలు 5 ఫీట్ల కంటే 4.5 ఫీట్ల కంటే హైట్ ఉన్నారు వాళ్ళు ముగ్గురు కలిసినా కూడా ఈయనని కట్టేయలేరు పక్కన వాళ్ళు పక్క హెల్ప్ తీసుకున్నారు ఎవరు తీసుకున్నారు హెల్ప్ అనేది ఆటోమేటిక్ మీకు తెలిసి ఉంటది కాకపోతే ఆ ప్రియుడు అంట చిన్న బిడ్డ ప్రియుడు అంటే మనకు తెలియదు ఆ ప్రియుడు ఎవరో తెలియదు ఆయన కూడా వచ్చి కొట్టిండంట ఇద్దరు ఒకటి నాకు తెలిసింది నేనైతే నాకు చూడలేదు కానీ తెలిసిన విషయాన్ని చెప్తున్నా బోడా చంద్ అంట దేవంట కొట్టిరంట మరి అమ్మాయి ప్రియుడు ఎవరో నాకు తెలియదు అమ్మాయి ప్రియుడు కూడా వచ్చి ఎంతమంది పిల్లలు ఇద్దరు బిడ్డలు ఏం పేరు వాళ్ళ పేరు ఏం పేరు చిన్న పేరు రమ్య పెద్ద పేరు రమ్య చిన్న పేరు ఏంది అమ్మాయి పల్లవి పల్లవి ప్రియుడు అంట ఆ ప్రియుడు మనకు తెలియదు మన పైన మనకు అవసరం లేదు అయితే ఆ ప్రియుడు సెల్ఫ్ కూడా తీసుకొని ఎందుకు కొట్లాడ వచ్చిందంటే ఇక మనకు తెలియని విషయం అది ప్రియుడితోనే జరిగిందంటే అది అడుగుతున్నా కూడా అంటే కొన్ని విషయాలు మాత్రం వెలుగులోకి వస్తున్నాయి మరి అది వాస్తవ అవాస్తవ అని మాత్రం ఒకటి ఎవరు చెప్పని పరిస్థితి ఎందుకంటే పోలీసులు కూడా ఇప్పటికి వచ్చి విచారిస్తున్నారు ఎందుకంటే విషయం కళ్ళతో చూస్తే చెప్పుకోవాలి కానీ వేరే విషయం చెప్తే బాగుండని చెప్పేసి కొంతమంది ఇక్కడ వాస్తవాలు అవాస్తవాలు చెప్పడం బాగుండని చెప్పేసి ఇక్కడ కొంతమంది రాస్తున్న పరిస్థితి ఉంది అది ముఖ్య విషయం అసలు ఏందని చెప్పేసి మాత్రం మంట మండలికి మనం చెప్పాము ఏం జరుగుతుంది సార్ ఇంట్లో నుంచి అరుచుకుంటూ వచ్చిర్రు వచ్చిన తర్వాత ఎందుకు అరుస్తురని మా కొడుకు పెద్ద కొడుకు ఊరికొచ్చిండు వచ్చేసరికి చిన్న అమ్మాయి కాళ్ళతోటి మొగోళ్ళు ఎట్లా కొడతారు ఎట్లా కొట్టేసరికి ఈయన కాలు పట్టుకున్నాడు వాళ్ళ నాన్న కాలు పట్టేసరికి కిషన్ కట్టేసింది ఎవరమ్మా అసలు కట్టేసిందా వాళ్ళు ముగ్గురే కట్టేసిర్రు సార్ భార్య ఇద్దరు పిల్లలు వాళ్ళే కట్టేసిర్రు బాగా కొట్టి ఇక కట్టేసిర్రు వాళ్ళు అంతలా జాలిబడి ఆయన పక్క సురేష్ ఆయన వచ్చి జాలిబడి మీరు మొగోళ్ళ ఆడోళ్ళ అని చేతులు కాలిపి కొట్టు దగ్గర ఇట్లా కుసబెట్టిర్రు కుసబెట్టేసరికి ఇక బాగా వాళ్ళ అమ్మ వీళ్ళు ఇంతలో ఇల్లు వచ్చిర్రు వాళ్ళు వచ్చి ఇప్పమని వాళ్ళు బాగా బతలాడిర్రు వాళ్ళు ఇప్పలే చూస్తే ఇక మాకు తెలియదని పోయిర్రు వాళ్ళు పోయి ఫోన్ చేసిరేమో వాళ్ళ అమ్మ నాన్న వచ్చిర్రు వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్న వచ్చిన తర్వాత వాళ్ళ తాతయ్యనా తాతయ్యకి ఇట్లా పట్టింది అసలు మీకు మొగోడు దొరుకుతారా అట్లా ఎందుకు కొట్టిర్రు నా కొడుకు ఏమైందని బాగా ఏడుస్తుంటే నాకే బాగా ఏడుపొచ్చేసరికి వాళ్ళు నీళ్ళు ఇయ్యమ్మా అటెండర్లు ఎవరు లేరా నీళ్ళు ఇయ్యండి నేను బాగా ఏడుస్తుంటే ఎవరు దగ్గర రాలేదు చూసేటోళ్ళు అందరూ కానీ ఎవరైనా ఇప్పటానికి వస్తారా ఎందుకు కొడుతురు మరి ఏంటని కూడా అడగలే ఒక ఆడలు కూడా అడగలే ఆ బాధ ఎవరికైనా తొలుగుతా బాగా ఇప్పు సురేష్ ఎత్తి బాత్రలు నేను కూడా అది కూడా చెప్తా ఆగండి నేను చూసి నిన్ను చెప్తా బాగా నా కోడికి ఏమన్నాడు నేను పోతారని పోయేసరికి అమ్మ ఎట్లా తిడుతుంది మీకు తాకట్లేదు అమ్మ అని ఇట్లా నెట్టేసిండు మా అత్తమ్మకి మాకు నెట్టేసిండు పోయినాక గోడ మీద నుంచే చూసిన తర్వాత వాళ్ళ అత్త వాళ్ళ ఫోన్ చేసిన అన్నయ్య ఫోన్ చేసినా కానీ వాళ్ళు వచ్చేసరికి ఒక్కటే వాళ్ళ అత్త బాగా ఏడ్చింది కొడుకు ఏమైంది అని బాగా ఏడ్చేసరికి ఎవరు వాళ్ళు బయటికి రావట్లే అంతలా ముసలాయన వచ్చి మీకు మొగోడు దొరుకుతాడా అట్లా ఎందుకు చేసిరని ఆయన అనేసరికి నువ్వు అట్లా అంటే వాళ్ళని కొడుకు నాకు చుక్కబెట్టేసరికి ఇక నీ కొడతారని వాళ్ళ వచ్చిన కొడుకులు ఎందుకు అట్లా చేస్తున్నావు అని వాళ్ళకి పిలుచుకొని వెళ్ళిపోయింది అసలు అందరికి ప్రధాన కారణం అసలు ఏముంటుంది అసలు మనకు తెలియదు కదా వాళ్ళు ఇంట్లో గొడవలు బయట గొడవలు తెలియట్లేదు అది వాళ్ళే గొడవ పెట్టుకుంటారు ఎప్పుడు అట్నే గొడవ పెట్టుకుంటారు మళ్ళీ మంచిగా అవుతారు వాళ్ళు వాళ్ళే గొడవ చుట్టుపక్కల చెప్తున్న పరిస్థితి అంటే నిన్న
మొన్న రాత్రి కూడా అక్కడ తల్లిను ఇద్దరు బిడ్డలు కలిసి కట్టేసి కొట్టిన నేపథ్యంలో కూడా ఏదైతే మృతుడు ఎవరైతే కిషన్నుడో తనకి దాహం వేస్తుండే నాకు మంచినీళ్ళు ఇవ్వండి అన్న కూడా చుట్టుపక్కల వారు కూడా ఎవరు కనీసం సాహసం చేసి దగ్గరకు వచ్చి కూడా మంచినీళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితి దృష్టి అంత దుర్భర పరిస్థితి ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అంటే పక్కన ఇంటి ఉన్నారని చెప్తున్నారు. ఈ మాటలు మనకు అర్థమవుతుంది ఆమె ఎంత ప్రయత్నం చేసినా కూడా. కట్టిపిండు సురేష్ దేవందర్ అనేటైన ఎందుకు మీరు అట్లా కట్టేసిర్రు, మీకు పాపం తగులుద్ది, మగోళ్ళ మీరు ఆడోళ్ళ అట్లా ఎందుకు కట్టేసిర్రు వాళ్ళు ఇప్పిర్రు, పంపుతామని వాళ్ళు బతికే ఉన్నాడు ఇంకప్పుడు అన్నాడు. బతికే ఉన్నాడు. ఇక మీరు చెప్పండి అసలు ఏం జరిగింది? అంబులెన్స్ ఇక్కడ మంచిగానే ఉన్నారు తీసుకుపోయినప్పుడు. నేనైతే ఇక్కడ చూడలేదు, వాస్తవంగా పక్క అవతల చెప్పేది విన్నాం. యాక్చువల్ అయితే ఆయన మంచిగానే ఉన్నాడట, కొట్టిండ్రు కట్టేసిన తర్వాత ఇప్పించిండ్రు, అంబులెన్స్ వచ్చింది ఎక్కిచ్చిండట. అలా మా నాన్నగారు వచ్చేనే తెలిసింది, పక్కలు చెప్తుంటే అంతే. అంటే ఊరికే గొడవ అయితే మరి వాళ్ళ ఇంట్లో ఆయనలో 2-3 సంవత్సరాల నుంచి చెప్తారు, 2-3 సంవత్సరాల నుంచి ఇదే గొడవ ఉన్నదట సార్. వాళ్ళకు సమస్యలు 10 అయితే అక్కడ కూడా స్టేషన్ లో కూడా 2-3 సార్లు అమ్మాయి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారట. కంప్లైంట్ ఇచ్చి కూడా అడిగారట. అడిగి ఏం జరిగిందని అంటే సార్ 10 సార్లు మీకు స్టేషన్ కూడా వచ్చినాం, మా డాడీ మాకు ఇట్లా చేస్తుంది, ఇది మా ఇబ్బంది అని వాళ్ళు నిన్న చెప్పారు. అది తెలిసింది మాకు విషయం అది సార్. చెప్పమ్మా అసలు ఏం జరిగింది చెప్పమ్మా అసలు. సార్ వాళ్ళు మామూలుగా అయితే ఫ్యామిలీలో గొడవలు ఉండడం సహజం సార్. కానీ ఇక వాళ్ళ తమ్ముడు చనిపోయి కిషన్ వాళ్ళ తమ్ముడు చనిపోయిన దగ్గర నుంచి వీళ్ళకు బాగా గొడవలు. ఎందుకు గొడవలు అంటే ఈ కిషన్ అనే వ్యక్తి మామూలుగా పని చేయడం వరకే కానీ అతని చేతిలో డబ్బులు అలాంటి పెత్తనం ఉండదు సార్. అది వాళ్ళ భార్య దగ్గర ఉంటది. ఈయనకేమంటది అంటే నాకు వచ్చిన పాలు భూమి అక్కడ అమ్మేసి 6 లక్షలు మీకే ఇచ్చాను, నాకేమో ఇక్కడ చూస్తే ఇక్కడ ఏం తినాలన్నా ఏం చేయాలన్నా డబ్బులు నీ దగ్గర అడిగి తీసుకోవాలి, నేనంత ఒక ఆడంగి వెదవలేక ఉన్ననా ఏందనేసి ఇతను సఫర్ అయ్యి కొద్దిగా మద్యం సేవించి వాళ్ళని తిట్టడం, ఇక తాగి వాళ్ళను మీరేంది నా మీద పెత్తనం, నేను ఉండి లేనట్ట అనేసి తాగినప్పుడల్లా వాళ్ళ ఇంట్లో గొడవలు వస్తూ ఉంటాయి సార్. ఆ గొడవ భరించలేక ఆ చిన్నమ్మ ఒక 3 నెలల కింద హైదరాబాద్ కూడా ఒక 20 రోజులు అట్లా వెళ్ళిపోయింది. మీరు చెప్పేంత ఒక వ్యక్తి అయితే బయట ప్రపంచాన్ని అంతా కూడా అది ఒక వ్యక్తి అవుతుంది. ఎందుకంటే చిన్నమ్మాయి ఏదైతే పల్లవి ఉందో పల్లవికి వేరే ప్రియుడితో సంబంధం ఉంది. దీనికి సంబంధించి కూడా అందరూ కూతుర్ని మందలించి కూడా తండ్రి మందలిస్తే కూడా వినకుండా దీన్ని ఇద్దరు కలిసి కూడా భార్యను 2 పిల్లలు కలిసి కూడా దాన్ని హతమార్చాలని చెప్పేసి ప్రపంచం కూడా కూడా కూర్చుంది. న్యూస్ లో మొత్తం జరుగుతుంది. అసలు నిజం ఏంటనేది పోలీసులు కూడా వాళ్ళు విచారిస్తారు, వాళ్ళకి సరైన బాధ్యతను శిక్షిస్తారు అని చెప్పమ్మా. ఇప్పుడు ఒకటి గ్రహించారు సార్, ఆ గొడవలు జరుగుతుండగానే ఇప్పుడు ఒక సోమన్ అనే వ్యక్తి మాట్లాడారు. ఏమని జేబుల నుంచి 100 రూపాయలు తీసుకున్నాం అంటే నా 6 లక్షలు తీసుకుని మీ దగ్గరనే నా జేబులో ఉన్న 100 రూపాయలు కూడా మీరే తీసుకుంటే ఇంకా నేను మీ దగ్గర చేయి చాచడమా? ఆ మాటతోటి వాళ్ళకు గొడవ విజృంభణ బాగా అయింది. అది ఎప్పుడైనా సరే ఆ బాబాయ్ కొట్టేటప్పుడు తిరిగి వాళ్ళ పిల్లలకు కొట్టడం అది కామన్ గా సహజంగా జరుగుతూనే ఉంది. అప్పుడు కూడా కామన్ గానే అలానే అనుకున్నారు, కానీ ఈసారి గట్టిగా జరిగింది. తను చనిపోవడానికి కారణమైంది. మంచి చెడు సాటి మనిషి ఇట్లా కట్టేసి వానలో పడేస్తుంటే మీరు మొగోళ్ళ ఆడోళ్ళ అని సురేష్ దేవేంద్ర అనే వ్యక్తి వచ్చి విప్పేసే సార్ ఖచ్చితంగా లేదు మీడియాతో మాట్లాడే క్రమంలో కూడా ఇరువరకు కొంత కష్టపడతారు. ఎందుకంటే ఒకవైపు ఏదో బంధు చనిపోయిన వాళ్ళకి సంబంధించిన గ్రామస్తులు వాళ్ళకి సపోర్ట్ ఇస్తుంటే మరో మొత్తం వాళ్ళు ఇంకో ఉత్తరకైతే గ్రామంలో మొత్తం విషాలు ఎన్నుకున్నాయి, దిక్త పరిస్థితులు ఎన్నుకున్నాయి. మరి పోలీసు మొత్తం ఈ గ్రామంలో వచ్చి వాళ్ళకి సంబంధించిన కౌన్సిలింగ్ ఇచ్చి అసలు దోషులు ఎవరో తీర్చాల్సిన పరిస్థితి పోలీసులపై ఉందని చెప్పుకోవచ్చు. పరిస్థితి